హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. టుడే టాపిక్ పిఎంఎస్వైఎం అండి. పిఎంఎస్వైఎం అంటే ప్రధాన్ మంత్రి శ్రమ్యోగి మన్ధన్ అండి. ఈ స్కీము ముఖ్యంగా బిలో 15,000 ఎవరైతే ఎర్న్ చేస్తారో వాళ్ళ కోసం పెట్టారండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. ఈ స్కీమ్లో డీటెయిల్స్ ఏంటంటే, ఎవరికైతే 15,000 కన్నా తక్కువ జీతం శాలరీ అయినా, మీ సొంత వ్యాపారమైనా, ఒక దగ్గర పనిచేసిన శ్రామికులు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి, అలాగే 18 to 40 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ అండి. దీనికి ఏమేమి కావాలి అంటే, ఇది ఒక పెన్షన్ స్కీము. 3,000 రూపీస్ మీకు మంత్లీ రావడానికి ఆఫ్టర్ 60 ఇయర్స్ తర్వాత. ఇప్పుడు ఏం చేయాలంటే, మీకు ఒక ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి. ప్రతీ నెల 55 రూపాయలు కడితే మీకు 40 ఇయర్స్ వరకు కడతారు. తర్వాత 60 ఇయర్స్ తర్వాత మీకు పెన్షన్ అనేది 3,000 వస్తుంది. అయితే ఇందులో జాయిన్ అవ్వాలంటే మీ ఏజ్ 18 to 40 ఉండాలి. 40 ఇయర్స్కి అయితే మీకు ఎంత అమౌంట్ పడుతుంది, అలాగే 18 ఇయర్స్కి ఎంత పడుతుంది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్కీమ్ కట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే, హస్బెండ్ అండ్ వైఫ్ ఆఫ్టర్ 60 ఇయర్స్ తర్వాత కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఎవ్రీ మంత్ 3,000 మీ ఖర్చులకు వచ్చేటట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ చేసింది. అయితే ఈ స్కీమ్లోని మీకు ఎక్కడ పిఎఫ్ అనేది కట్ అవ్వకూడదు. అలాగే మీరు ప్రైవేట్ జాబ్ అయ్యి ఉండాలి, గవర్నమెంట్ జాబ్స్ అయ్యి ఉండకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకూడదు. వీళ్ళు మాత్రమే అర్హులండి. అయితే ఇందులోని చేయడం వల్ల ఏంటంటే, మీకు హస్బెండ్ అండ్ వైఫ్ పేరు మీద చేసుకోవచ్చు, ఇద్దరు చేసుకోవచ్చు, నామినీగా ఒకరు ఉంటారు. కాకపోతే ఈ స్కీమ్లో ఒకరికి ఏదైనా అన్ఫార్చునేట్లీ ఏదైనా అయిందంటే వైఫ్కి ఇస్తారు, వైఫ్కి అయితే హస్బెండ్కి ఇస్తారు. కానీ పిల్లలకైతే ఈ స్కీము అనేది నెక్స్ట్ వాళ్ళకి ఇది ఫార్వర్డ్ అవ్వదు. అయితే ఇలా ఇవ్వలేనప్పుడు ఏం చేస్తారు అంటే, గవర్నమెంటే దాన్ని తీసేసుకుంటుంది. అయితే ఈ స్కీమ్లో ఎంతెంత అవుతుంది అనేది ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ఒకసారి గూగుల్ ఓపెన్ చేద్దాం. గూగుల్లోకి వెళ్ళి పిఎంఎస్వైఎం అని ఓపెన్ చేయండి. జస్ట్ ఇది క్లిక్ చేస్తే చాలు మీకు ప్రధాన్ మంత్రి శ్రమ్యోగ్ మన్ధన్ అని వచ్చింది కదా. ఇది పెన్షన్ స్కీము. ఈ పెన్షన్ స్కీమ్ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అండి. ఎవరైనా ఎనీ వర్కర్, మీరు చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు, సొంత వ్యాపారం చేసుకోవచ్చు, ఏదైనా మీ ఇన్కమ్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి అనమాట. 18 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు అండి. 18 ఇయర్స్లో జాయిన్ అయిన వాళ్ళకి ఓన్లీ 55 రూపీస్. మీరు ఎంత కడితే సేమ్ అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా కడుతుంది. ఆ 55 వేసి 110 అనేది మీ కంట్రిబ్యూషన్ అవుతుంది. అలా ఏజ్ బట్టి అనమాట. మీ ఏజ్ 20 అయితే 60 రూపీస్, 25 అయితే 60, ఇలా 25 అయితే 80 రూపీస్. 60 ఏజ్ అండి ఇది. 20 ఇయర్స్ అయితే 61 రూపీ కట్టాలి, 25 ఇయర్స్ అయితే 80 రూపీస్, 29 ఇయర్స్ అయితే 100 రూపీస్ పే చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ కూడా 100 ఇచ్చి 200 అవుతుంది. అలా మీ ఏజ్ చార్ట్ అనమాట. ఇది ఏజ్ 40 ఇయర్స్ అనుకోండి, మీరు కట్టాల్సింది 200, సెంట్రల్ గవర్నమెంట్ కూడా 200 వేసి 400 వేస్తుంది. ఇది చార్ట్. ఒక్కొక్క ఏజ్లో ఎవరెవరు ఆ ఏజ్ని బట్టి ఇది ఓపెన్ చేసుకోవచ్చు. అయితే ఇది ఎక్కడ ఓపెన్ చేయాలంటే కనుక, మీ సేవా సెంటర్లో కానీ, కామన్ సర్వీస్ సెంటర్స్లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు. మీకు ఇంకా నాలెడ్జ్ ఉందంటే ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా ఓపెన్ చేయొచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ సెంటర్ నెంబర్ ఉంటుంది, కస్టమర్ కేర్ నెంబర్ 1800267688 కూడా కాల్ చేయొచ్చు. అయితే ఈ స్కీమ్లోని మీరు ఎన్ని ఇయర్స్ కట్టాలండి అంటే కనుక, మీ ఏజ్ 60 వచ్చేంత వరకు కూడా మీరు కట్టాలండి. ఇప్పుడు మీరు 40 ఇయర్స్లో 200 స్టార్ట్ చేశారంటే ఎవ్రీ మంత్ ఆటోమేటిక్గా మీ బ్యాంక్లో కట్ అయిపోయేటట్టుగా ఆప్షన్ పెట్టుకుంటారు. ఇన్ కేస్ ఎప్పుడైనా అమౌంట్ లేక కట్ అవ్వలేదంటే కనుక ఆ నెక్స్ట్ మంత్ మినిమం పెనాల్టీస్ తోటి యాడ్ అయ్యి కట్ చేసేసుకుంటుంది ఆటోమేటిక్గా మీ అమౌంట్ ఉన్నప్పుడు. బిలో 50 నుండి తక్కువ ఇన్కమ్స్ ఉన్న వాళ్ళకి ఇది మంచి స్కీమ్ అని చెప్పొచ్చు. అయితే ఇందులో కామన్ సెంటర్లో అప్లై చేసేసుకుంటారు. అయితే ఇది కడుతున్నప్పుడు మధ్యలోని ఏమైనా విత్డ్రాలు ఏమైనా చేయొచ్చా అని అంటే, అలాంటి మీరు విత్డ్రా అయిపోతాను ఫుల్గా అంటే కనుక మీకు అసలు ప్లస్ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి ఇస్తుందండి. లేదా అబౌట్ 10 ఇయర్స్ తర్వాత అన్నా కూడా మీరు చేసుకోవచ్చు. మొత్తం కంట్రిబ్యూషన్ మొత్తం వాళ్ళు ఇచ్చింది అన్నీ కూడా ఇంట్రెస్ట్లు వేసి మీకు బ్యాక్ అనేది ఇచ్చేస్తారు. ఇప్పుడు సపోజ్ హస్బెండ్కి ఏమైనా అయితే వైఫ్కి ఇస్తారండి. వైఫ్కి 50% ఫంక్షన్ ఇస్తారు, 1,500 ఇస్తారు. అదే హస్బెండ్ తీసుకున్నట్టయితే 3,000 ఇస్తారు.
హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరూ లేరండి అన్ఫార్చునేట్లీ అంటే కనుక ఆ అమౌంట్ అనేది ఇంకా వాళ్ళ కిడ్స్కి ఇచ్చే అవకాశం లేదు ఈ స్కీమ్లో. అది గవర్నమెంటే తీసేసుకుంటుంది. 3000 అనేది ఈజీగా ఎవ్రీ మంత్ ఆఫ్టర్ 60 years తర్వాత రావాలంటే కనుక ఈ స్కీమ్ మంచిదనే చెప్పొచ్చు. కామన్ సెంటర్స్లో అలాగే ఎగ్జిట్ అండ్ విత్డ్రాల్స్ ఇందులో మొత్తం అన్నీ ఉన్నాయండి. ఫండ్ మేనేజ్మెంట్, డిఫాల్ట్, ఒకవేళ డిఫాల్ట్స్ ఉంటే మినిమం అలాంగ్ విత్ పెనాల్టీ ఛార్జెస్తో చెప్పాను కదా అలా ఉంటుంది. ఫంక్షన్ పే అవుట్ 3000, అలాగా గ్రీవియన్స్ సపోర్ట్ నెంబరు, ఇంకేమైనా డౌట్స్ క్లారిఫికేషన్స్ కావాలని ఇందులో చూసుకోవచ్చు. ఈ స్కీము 60 years తర్వాత రావడానికి మాత్రమేనండి, ముందైతే రాదు. ఇందులో ఆల్రెడీ కూడా అన్ని స్టేట్స్కి ఎన్రోల్ ఇందులో ఇప్పుడు ఆల్రెడీ 49,97,000 యాజ్ ఆన్ టుడేకి ఇంతమంది ఎన్రోల్ అయ్యారు. ఏజ్ ప్రకారం మీరు చూసుకొని ఎవ్రీ మంత్ బ్యాంక్ అకౌంట్కి లింకప్ ఇచ్చేస్తే చాలు, ఎవ్రీ మంత్ కట్ అయిపోతుంది. ఆఫ్టర్ 60 years తర్వాత మీకు 3000 అనేది ఫంక్షన్ స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కాల్ సెంటర్ కూడా మీరు కాల్ చేయొచ్చు, లేదంటే మీ సేవా సెంటర్కి వెళ్ళి కూడా మీరు ఇంకా అడిగి అప్లై చేసుకోవచ్చు. మీకు నాలెడ్జ్ ఉంటే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.